బృందావనానికి ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే, బృందావనంలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ ఎనలేని ప్రేమని పంచిపెట్టాడు. మీరు నందవ్రజంలో కృష్ణుడు చేసిన లీలలకి, బృందావనంలో చేసిన లీలలకి ఉన్న ప్రధానమైనటువంటి భేదాన్ని గమనిస్తే, నిజానికి మరణించినటువంటి గోపాల బాలురిని కూడా బ్రతికించినది కృష్ణ పరమాత్మ ఎక్కడ అంటే బృందావనంలోనే బ్రతికించాడు. బృందావనంలోనే ఉండి బృందావనంలోనే బ్రతికించాడు. అట్లా బ్రతికించినది బృందావనంలో. అంటే గోపాల బాలుర మీద, గోపకాంతల మీద అంత విశేష ప్రేమని, వాత్సల్యాన్ని ఆయన కురిపించాడు. యథార్థానికి అఘాసుర వృత్తాంతమని ఒక వృత్తాంతం జరిగింది. జాపిరములేక ఇప్పుడు గ్రీపుల గోపాలసుతుల కృష్ణునితోడన్ గీపెట్టక మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా అన్నారు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ. అఘాసురుడు అంటే పాపం, యథాతథంగా ఆంధ్రీకరిస్తూ పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా అన్నారు. పెద్ద కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. పడుకుంటే వీళ్ళు రోజు బృందావనంలో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. వాళ్ళు వెడుతూ వెడుతూ ఏమిటిది, పైకి చూస్తే పెద్ద మబ్బు పట్టినట్టుంది, ఎర్రగా చాందిని కప్పినట్టుంది, కింద అకస్మాత్తుగా ఇవాళ అంతా మెత్తగా ఉంది, ఎర్ర తివాచీ పరిచినట్టు అని వెడుతూ కొంత వెళ్ళిపోయారు కొండ చిలవ నోట్లోకి. వెళ్ళిపోయిన తరువాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇది కానీ కొండ చిలవేమో అన్నారు. ఇది కానీ కొండ చిలవేమో అనుకున్న తర్వాత వాళ్ళలో కొంతమంది అన్నారు, ఒకవేళ ఇది కొండ చిలవే అనుకో, మనం బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమిటి, బకువెంటంజను కృష్ణు చేతయనచున్ దుర్వారులై పోవగన్. ఒకవేళ నిజంగా ఇది కొండ చిలవే అయితే, ఇది మనని చంపాలని ప్రయత్నం చేస్తే, ఆ కొంగ రూపంలో వచ్చిన రాక్షసుండి చంపేసినటువంటి కృష్ణ పరమాత్మ మన వెనకాతలు వస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే ఈ కొండ చిలువని కూడా చంపేస్తాడని వాళ్ళు ధైర్యంగా వెనక కృష్ణుడు ఉన్నాడని కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొండ చిలువ మింగేసింది. మింగేస్తే వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం కృష్ణుడు వస్తాడని పడుకున్నాడు ఆ రాక్షసుడు. కృష్ణుడు వచ్చాడు, నోరు తెరిచాడు, పెద్ద అగ్నిస్తంభంలా నిలబడి ఆ అఘాసురుణ్ణి సంహారం చేశాడు. చనిపోయినటువంటి ఈ పిల్లలందరినీ కూడా తన అమృత దృక్కుల చేత బ్రతికించాడు. అందుకని అఘాసుర వృత్తాంతం జరిగినప్పుడు బృందావనంలో ఒకసారి మరణించినటువంటి గోపాల బాలురందరినీ కృష్ణుడు బ్రతికించాడు.